ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు ఎక్కడ వాల్యూ లేనట్టుగా కనిపిస్తుంది అంటూ కొంతమంది ఆవేదన చెందుతున్నారు అంటూ ఒక వార్త. మరోపక్క ఐఎన్పిఆర్ లైవ్ కవరేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకపోయేసరికి అది కాస్త ఊతమిచ్చినట్టుగానో బలమిచ్చినట్లుగా కూడా కనపడుతోంది అంటున్నారు. అటువంటి పరిస్థితి ఏమైనా కూటమి ప్రభుత్వంలో మీరు గమనిస్తున్నారా? మీకేమనిపిస్తుంది? ఒక తెలియని గ్యాప్ రెండింటి మధ్య కనపడదు. మామూలుగా మిత్రపక్షాల కూటమి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని గ్యాప్స్ వస్తుంటాయి, అది రాజకీయాల్లో సహజం. కానీ నిన్న ఐఎన్పిఆర్ ఇట్లాంటి విషయాల్లో చీఫ్ మినిస్టర్ రివ్యూ జరుగుతోంది టీటీడీ ఏడీ బిల్డింగ్. చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఐఎన్పిఆర్ ఎక్కడ ఉంటుంది? సీఎం దగ్గరే ఉంటుంది నేచురల్ గా. కాబట్టి సీఎం దగ్గర వాళ్ళు ఉండొచ్చు, అది వాళ్ళని అవమానించినట్టుగా మనం భావించలేం. కాబట్టి అదే నేను అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి వచ్చుంటే సరిపోయింది. ప్రధానమంత్రి దగ్గర ఎట్లా కలిసి అయితే పోయినారో అట్లా కలిసి వచ్చుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం, ఇద్దరు మాట్లాడుకుని ఒకటే ప్రకటన చేస్తుండొచ్చు. ఎందుకో వేరువేరుగా వచ్చినారు. వేరువేరు వచ్చినప్పుడు అధికారులు కూడా ఇబ్బంది అవుతుంది కదా. సీఎం హెచ్ఓడి, సీఎం ఉండగా డిప్యూటీ సీఎం అని ఎవరైనా సెకండరీ కదా. కానీ సీఎం స్టేషన్ లో ఉన్నప్పుడు ఆయన చుట్టూనే మొత్తం వ్యవస్థ నడుస్తుంది, ఇతర తక్కువ అవుతుంది. దాన్ని తక్కువగా చూడలేము. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రకటనలు కూటమిలో ఏదో తెలియని అలజడి, గ్యాప్ ఉందనే సెన్స్ అయితే వెళ్తా ఉంది. దాంట్లో ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు కూడా లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. బయటకు వాళ్ళు చేసే రిఫ్లెక్షనే మనం ఆధారంగా తీసుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యాక్ట్లు కూటమిలో సంథింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు హోంశాఖకి సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు గతంలో, అనిత గారి విషయంలో, ఆడబిడ్డలకు సంబంధించిన విషయాల్లో. నిన్న కూడా పోలీసులు సరిగ్గా ప్రవర్తించట్లేదు, అధికారులు సహకరించట్లేదు, ఇవి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమవుతుంది, ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటే మంచిది. పరిష్కరించుకోకపోతే ఇది పెరిగితే ప్రభుత్వం వీక్ అప్రోచ్ కిందకి వెళ్తుంది. అది రాజకీయంగా కూడా రెండు పార్టీలకు నష్టం వస్తుంది. ఎట్లే కానీ ఎక్కువ రాళ్ళు కొనసాగితే ఇదేం తెగేటిగా లేదు, మధ్యలో ఏమైనా విడిపోతారా అనే అనుమానాలకు కూడా ప్రజలు ఆస్కారం వస్తుంది. అండ్ ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం 1 by 1 రావాలి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎవరు అంటే ఈ సంఘటన ఎట్లా చూడాలంటారు? బేసిక్ గా ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, రెండు సెక్యూరిటీ యాంగిల్ ఒకటి ఉంటుంది. ఈ రాష్ట్రంలో హై సెక్యూరిటీ ఉండేది ఇద్దరికి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ సంబంధం లేకుండా Z+ కేటగిరీ, భారతదేశంలో అత్యున్నతమైన కేటగిరీలో Z+ కేటగిరీ ఒకటి. ఇదే అత్యున్నత సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి, హోం మంత్రికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి Z+ ఉంది. కానీ Z+ కేటగిరీ అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. కాకపోతే Z+ కేటగిరీ క్యాడర్లో ఉన్నప్పుడు వాళ్ళు ముందే అనుమతి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలకే రావాల్సింది వాళ్ళ షెడ్యూల్ ప్రకారం. ముందే కలెక్టర్లకి వాళ్ళకి మెసేజ్ ఇచ్చేశారు. కాబట్టి అక్కడ అవసరం అయితే తాడేపల్లి నుంచి ఆయనకి చెప్పాలి, మీరు ఈ టైంలో రావడానికి కుదరదు, సెక్యూరిటీ కల్పించలేమని ముందే ఆపేసేవాలి, లేకపోతే కల్పించాలి. కాబట్టి ఇప్పుడు అందులో ఘటన చాలా సీరియస్ ఘటన కదా. పరామర్శించేదానికి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పోయినప్పుడు, అంటే జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి క్లాసెస్ వస్తుంటాయి. ఎందుకంటే పరామర్శించేదానికి షరతులు ఏంటని అంటారు, ప్రోటోకాల్ ఏంటంటారు, ఇట్లా అన్నీ వస్తాయి. ఆ గ్యాప్ అయితే నేను కనపడింది. కాకపోతే పోలీసులు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఆయన్ని అలో చేసి ఉండకపోతే ముందే అనాలి, లేకపోతే ముందే జగన్మోహన్ రెడ్డి గారిని లైన్ క్లియర్ చేసేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పంపించాలి. ఈ గ్యాప్ అయితే పోలీస్ వ్యవస్థ తీసుకోండి. వాళ్ళకి వీళ్ళు సహకరించారా లేదా అది కూడా ఒక సమస్య కదా. సహకరించకపోతే పోలీసులు మాత్రం ఏం చేస్తారు, ఇది కూడా ఒక ఇబ్బంది వస్తుంది. కానీ ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ యాంగిల్ ప్రోటోకాల్ ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టరే. కానీ మాజీ ముఖ్యమంత్రి క్యాబినెటేగా, ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మరియు Z+ కేటగిరీ. ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత సెకండ్ ప్రయారిటీ. ప్రోటోకాల్లో అధికారిక హోదాలో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, కానీ సెక్యూరిటీ యాంగిల్లో ఈయనకే చంద్రబాబు గారి తర్వాత ఎక్కువ ఉంటుంది. అంటే అందువల్ల పోలీసులు కూడా కొంచెం ఒత్తిడి, అందరూ ఈక్వల్ లెవెల్లో ప్రజల్లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎవరిని ఆపితే ఏం సమస్య వస్తుంది. అందరూ ఒకసారి వచ్చారు, క్లాస్ వచ్చేసింది. ఇద్దరు, ఆయన పాపులర్ సినిమా స్టార్, ఈయన పాపులర్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఇద్దరు ఒకసారి క్లాస్ అయ్యేసరికి జనం ఆ గందరగోళం కొంచెం అయితే పోలీసులు ఒత్తిడి గురైనట్టుగా అర్థం అవుతుంది. కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు అలా వచ్చారు అనేది కూడా ఒక వార్తగా చూపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. కావాలనే చేశారంటారా? అంటే అక్కడ కూడా అలజడి సృష్టించే పని ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అన్నట్టు. నెవర్, అవకాశమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలకే దిగాలి, అలాంటిది 4-5 గంటల తర్వాత, 2-3 గంటల తర్వాత వచ్చాడు. కాబట్టి 3 గంటలకు వస్తున్నట్టుగా కలెక్టర్ గారికి, డీజీపీకి వాళ్ళు, కలెక్టర్ గా మన జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ప్రోటోకాల్ టైం టు టైం ఎన్ని గంటలకు ఆయన ప్రోటోకాల్ మొత్తం ప్రకటించారు.
ఆయన 5:30 రిటర్న్ వెళ్ళిపోవాలి, కానీ వచ్చినాడు, రిటర్న్ వెళ్ళిపోవాలి పులివెందులకి. వచ్చాడు, లేట్ అవ్వడం వల్ల పులివెందులకు పోలేకుండా పులివెందుల ఎయిర్పోర్ట్ లో నైట్ ల్యాండింగ్ లేదు, అందువల్ల బెంగళూరుకి వెళ్ళిపోయినాడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి. కాబట్టి ఆయన సహకరించినట్టే. కాబట్టి పోలీసులు ఏం చేస్తుండాలంటే ఆయన 3 గంటలకు వచ్చే అవకాశం ఉంటే 3 గంటలకు ఇవ్వాలి, కుదరకపోతే ఆయన తాడేపల్లిలోనే చెప్పేసి ఉండాలి, మీరు రావడానికి కుదరదండి, నాన్నే ఆపేసి ఉండొచ్చు. ఆ అధికారం పోలీసులకు ఉంది. లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఆపేసి ఉండొచ్చు, తిరుపతి ఎయిర్పోర్ట్ లో మీరు ఒక 2 గంటలు ఆగాలి, లేకపోతే కుదరదు రావద్దని చెప్పి ఉండాలి, లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. ఇది పోలీసులకు అధికారం ఉంది. అక్కడికి వచ్చేసిన తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఖచ్చితంగా కొంత మిస్కమ్యూనికేట్ జరిగింది, కానీ ఒక సెన్సిటివ్ ప్రాంతం ఏంటంటే చనిపోయి ఉండారు, హాస్పిటల్లో ఉన్నారు, కాబట్టి దీనికి ప్రోటోకాల్ రూల్స్ చెప్పి ఆపుతానంటే అది వేరే కాంప్లికేషన్కి వస్తుందని బహుశా పోలీసులు కూడా ఒత్తిడి గురైనట్టుగా అనిపిస్తుంది నాకు. జగన్ గారు అయితే ఇంటెన్షన్ 3 గంటలకు రావాలి, ఆయన లేట్గా వచ్చారంటే సహకరించినట్టే కదా. అండ్ ఇవన్నీ చూస్తున్న జన సైనికులు తమ నాయకుడికి ఎక్కడో లోపం జరుగుతోంది, ఎక్కడో ఆ వాల్యూ లేదు, సరిగ్గా ఎవరు పట్టించుకోవడం లేదు, మానవతా దృక్పథంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తన మాటలైతే చెబుతున్నారు, కానీ ఆ ఇంపార్టెన్స్ లేదు మా నాయకుడికి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఆ దిశగా ఆలోచించడం మంచిదే అంటారా, కరెక్టే అంటారా? మీకు అధికారంలో మీ పాత్ర ఎంత ఉందో అక్కడ గౌరవం అగౌరవాన్ని చూడాలి. ఇట్లాంటి చోట చూడలేము, ఎందుకంటే నిన్న జరిగిన ఘటన ఒక చనిపోయిన ఘటన, హాస్పిటల్ ఘటన. ఇక్కడ ప్రోటోకాల్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇట్లా ప్రోటోకాల్ పాటించవచ్చు. ఇక్కడ అధికార హోదా ఇప్పుడు జగన్ గారు బయలుదేరేసినాడు అని ముందే చెప్పినాడు, అక్కడున్న పోలీసులు మీరు పోవడానికి లేదనుకోండి అంటే చనిపోయిన వాళ్ళని పరామర్శించేదానికి అవకాశం ఇరా అని మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే పోలీసులు అధికార యంత్రాంగం ఒత్తిడికి గురైంది. కాబట్టి నిన్న జరిగిన ఘటనలో పవన్ కళ్యాణ్ గారు గౌరవాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి జరుగుతాయి ల్యాబ్స్, ఇట్లాంటి భయానక సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు జరుగుతాయి, అక్కడ జాగ్రత్తలు తీసుకుని ప్రజలు ఉందాగా ఉన్నారు, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసినారు. కొంచెం ఇష్టమే. అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి నేషనల్ హైవేలో నడిచి వచ్చాడు కొంత దూరం. నిజానికి Z+ కేటగిరీలో ఉండే వాళ్ళకి అట్లా చేయకూడదు, అవన్నీ చేశారు. ఆయన కూడా నన్ను అవమానం అని ఫీల్ అవ్వలేదు కదా, చెప్పుండొచ్చు కదా. ఆయన మాట్లాడాడు పోలీసులు ఎట్లా తప్పు చేశారని చెప్తూనే దానికి ప్రయారిటీ లేదు, ఎందుకంటే నేను ప్రయారిటీ వేరు, మన గౌరవం మన ప్రోటోకాల్ నిన్న మాట్లాడకూడదు, ఎందుకంటే నిన్న జరిగిన ఘటన వేరు. కాబట్టి నిన్న జరిగిన ఘటన ఆధారంగా పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదైనా పార్టీలో మిత్రపక్షాల మధ్య ప్రభుత్వం ఏమైనా ఆయన ప్రయారిటీ లేకపోతే ఆయన కేబినెట్ లో తేల్చుకోవాలి, లేదా బయటికి రావాలి. అండ్ ఇంకొక టాపిక్ సార్, దీంట్లో ఇప్పుడు ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి గతంలో 2 రోజులు అనేవారు, ఇప్పుడు దాన్ని 10 రోజులు అంటున్నారు. అసలు శాస్త్రం ఏం చెబుతుంది? 2 రోజులేంటి, 10 రోజులేంటి? ఎక్కడో ఇది జరగడం వల్ల కూడా కాస్త దేవుని ఆగ్రహానికి గురవుతున్నారేమో అని కూడా కొంతమంది ఒక సమస్యగా చూపిస్తున్నారు. మీరేమంటారు? నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్షలో చెప్పిన అంశాలు ఏదో ఒకటి, గతంలో వైకుంఠ ఏకాదశి 1 రోజు, ద్వాదశి 2 రోజు ఉండేది, అందుకు భిన్నంగా 10 రోజులు చేశారు. ఇక్కడ నేను చీఫ్ మినిస్టర్ గా మాట్లాడట్లేదు, ఒక భక్తుడుగా, చాలా మంది భక్తులు 2 రోజులే ఉండాలి కదా, శాస్త్ర సమ్మతమైంది, ఎందుకు అలా చేశారు, దీన్ని ఆగమ పండితులు మంచి చెడ్డ ఆలోచించి నిర్ణయం తీసుకుని ఒక భక్తుడుగా చెప్తున్నాను, రివ్యూ చేయండి అని చెప్పాడు. ఆయన ఆదేశించాల, అంతవరకు ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. కానీ చర్చకు వచ్చింది కాబట్టి అందులో ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి సీరియస్ గా తీసుకుంటారు. అసలు 2 రోజులు కరెక్టా, 10 రోజులు కరెక్టా? ఇక్కడ ప్రస్తుతానికి శాస్త్రం ఏం చెప్తుందో చూడాలి. ఉదాహరణకు మనకు 3 లోకాలు కదా, స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం. 3 లోకాలకి అధిపతి ఎవరు? మహావిష్ణువు. కట్టి మహావిష్ణువు 3 లోకాలు పరిపాలించి 3 లోకాలకు అధిపతి. ఇక్కడ భూలోకంలో ఉండే కాలానికి స్వర్గలోకంలో ఉన్న కాలానికి వ్యత్యాసం ఉంటుంది. ఎంత వ్యత్యాసం ఉందంటే, వైకుంఠంలో 24 రోజులంటే అర్థం 1 సంవత్సరం. అంటే మనం 1 రోజు అంటాం కదా, భూలోకంలో 1 రోజు అంటే మన స్వర్గలోకంలో 1 రోజు అంటే మనం భూలోకంలో 1 సంవత్సరంతో సమానం. దీంట్లో ఈ 24 గంటల్లో 12 గంటలు ఉత్తరాయణంగా డే టైం, మరో 12 గంటలుని దక్షిణాయనంగా నైట్ టైం, మన మన భూలోకంలో లెక్క. 2 ఈ వైకుంఠ ఈ 24 గంటల్లో మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు, ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు ఆయన. కానీ ఒక ఎక్కువ జామున 120 నిమిషాలులో ఆయన స్టార్ట్, ఎక్కువ జామున అంటే 120 నిమిషాలు 2 గంటలు, 24 గంటల్లో 22 గంటల పోను 2 గంటల్లో 30 అంటే ఎంతతో సమానం? మనం ఒక రోజుకి 365 రోజులు అంటే 122 గంటలకి
30 రోజులతో సమానం. దానే ధనుర్మాసం అంటారు. అంటే విష్ణు మహావిష్ణువు చివరి 2 అంటే ఏకోజామున 2 గంటలు ఉంటుంది కదా, ఇది 30 రోజులతో సమానం. దానే ధనుర్మాసం అంటారు. అంటే మనం డిసెంబర్ లో జరుగుతుంది కదా ధనుర్మాసం అని, దీన్ని 30 రోజులు అంటారు. ఇది పవిత్రమైన రోజులుగా గుళ్ళకి వెళ్ళి, అంటే గుళ్ళు మేల్కొండే సమయం అని. యోగ నిద్రలో ఉంటాడు కదా, ఈ 1:30 గంట 1:20 మేలుకుంటాడు. అంటే మన కాలం 30 రోజులు మేలుకుంటాడు మహావిష్ణు. ఈ టైంలో మహావిష్ణు మేలుకుంటాడు కాబట్టి దేవతలకు చెప్పాలనేది భక్తుల కోరిక. ఈ లెక్క తీసుకున్నప్పుడు ఫస్ట్ 80 నిమిషాలు ఏకోజామున మహావిష్ణు ప్రైవేట్ టైం, ఆయన వ్యక్తిగత టైం తీసుకుంటాడు. మిగతా 40 నిమిషాలు భూలోకంకి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు. 40 నిమిషాలు అంటే ఏకోజామున 40 నిమిషాలు. 40 నిమిషాలు అంటే ఎంత అంటే తెలుసా? 10 రోజులు. అంతేగా, 40 నిమిషాలు అంటే ఒక రోజుకి 360 లెక్క వేసుకుంటే మహావిష్ణువు ఈ ఏకోజామున మేలుకొని 40 నిమిషాలు భూలోకంకి వస్తాడు. భూలోకంకి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. ఈ టైంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ వైకుంఠ ద్వారాల ద్వారా వెళితే మేలుకొనుండే మహావిష్ణువుకు చెప్తే మా పాపాలు పోతాయి, మా సమస్యలు తీరుతాయి అనేది భక్తుల యొక్క విశ్వాసం. అంతే కదా, ఇది ఈ లాజిక్. కాబట్టి భూలోకం వేరు స్వర్గలోకం వేరైనప్పుడు ఈ లెక్క ఉన్నప్పుడు 40 నిమిషాలు ఆయన టైం మనకు కేటాయిస్తున్నప్పుడు ఆ 40 నిమిషాలు 10 రోజులతో సమానం కదా. కాబట్టి వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరుచుండడం శాస్త్ర సమ్మతం అనేది ధర్మారెడ్డి గారు తీసుకొచ్చినటువంటి లాజిక్. అయితే ఆయనకి ఇంకొంచెం ఏ లాజిక్ తో తీసుకొస్తారు, ఇది సైంటిఫిక్ రీజన్స్. రెండో పాయింట్ ఏంటంటే శ్రీరంగం, మీరు వినుంటారు తమిళనాడు, ఇది మనకు దివ్యక్షేత్రాలు 108. ఈ 108 దివ్యక్షేత్రాల్లో శ్రీరంగం మూలం. మనకు హిందువులకు భగవద్గీత మూలాధారం ఉంటాయి, మూల గ్రంథాలు ఉంటాయి కదా, ఆ రకంగా వైష్ణవ ఆలయాలకు మూలం శ్రీరంగం. తిరుమల తిరుపతి కూడా వైష్ణవాలయం. కాబట్టి వైష్ణవాలయాలకు మూలం శ్రీరంగం. శ్రీరంగంలో డే 1 నుంచి అంటే దశాబ్దాల శతాబ్దాల నుంచి శ్రీరంగంలో 10 రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ఉంది. నెంబర్ 1, వైష్ణవాలయాలకు మూలాధారమైనటువంటి శ్రీరంగంలో 10 రోజులు ఉంది. మనం వైకుంఠానికి భూలోకానికి టైం ఫ్రేమ్ చేసుకుంటే ఏకోజామున 40 నిమిషాలు, చివరి 40 నిమిషాలు మేలుకొని మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తున్నప్పుడు 40 నిమిషాలు అనేది 10 రోజులతో సమానం కదా. కాబట్టి 10 రోజులు ద్వారాలు తెరుచుకుంటే భక్తులకు దర్శనం ఇస్తారు, ఎందుకు మనం క్లోజ్ చేయాలి అనే ఆలోచనతో ధర్మారెడ్డి గారు 1 ఇయర్ పాటు స్టడీ చేసి చెప్పారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి నా పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇది శాస్త్ర సమ్మతం అనేది అంగీకారం అయితే 10 రోజులు పెట్టడం మంచిది. ఎందుకంటే నిన్న ఘటన ఏం జరిగింది స్వర్ణ గారు, మేమందరూ ఒకటో తేదీ కొట్టుకోవాలనే కదా సమస్య. 10 రోజులు వైకుంఠ ద్వారాలు తెరుచుంటాయని ఆయన రోజుకి 50 వేలు చొప్పున 5 లక్షల టికెట్లు ఇస్తాము హాయిగా తీసుకొని అని టీటీడీ చెప్పింది. కానీ ఎందుకు దూరినారు? మొదటి రోజే దొరకాలని టికెట్, అంతే కదా. నా వైకుంఠ ఏకాదశి అంటే మొదటి రోజే పోవాలని అందరూ మొదటి రోజు కోసం ట్రై చేయడం వల్ల వచ్చిన పంచాయతీ. కానీ 10 రోజులు కూడా మనం దర్శనం చేసుకునే దానికి అవకాశం ఉందనేది ప్రతి భక్తుడు నమ్మితే ఈ రోజు రాత్రి రేపు తీసుకుందాం అనుకోరా. కాబట్టి 10 రోజులు కానీ శాస్త్ర సమ్మతం అయితే 10 రోజులు పెడితే రద్దీ కూడా తగ్గుతుంది. ఇది కూడా పెద్దలు ఆలోచించాలి. శాస్త్ర సమ్మతం కాకపోతే క్లోజ్ చేసేసేయండి. ఇది శాస్త్ర సమ్మతం కూడా దేవుని దర్శనం చేసుకోవడానికి వీలుంటుంది. అది అంటుంది శాస్త్ర వీలు ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు రాత్రి పూట వెంకటేశ్వర స్వామిని నిద్రపోస్తారు, అప్పుడు కూడా భక్తులు బయట వెయిట్ చేస్తుంటారు. అలాగనే మనం లోపల పంపించలేం కదా, నిద్ర టైం అనేది ఒకటి ఇస్తున్నాం కదా. కాబట్టి శాస్త్ర సమ్మతం ఎంత ఉంటే అంత అలో చేయండి. శాస్త్ర సమ్మతం శ్రీరంగం ప్రకారం మూలాధారం శ్రీరంగంలో 10 రోజులు ఉంది. 40 నిమిషాలు ఏకోజామున డ్రా టైం ఏదైతే ఏకోజామున మహావిష్ణువు మేలుకొని భూలోకానికి 40 నిమిషాలు వస్తాడు అనేది సైంటిఫిక్ రీజన్ అయినప్పుడు ఆ 40 నిమిషాలు ఈక్వల్ టు 10 days అయినప్పుడు కుదురుతుంది. కాబట్టి 10 days కుదురుతా ఉంది, శ్రీరంగంలో ఉంది కాబట్టి 10 రోజులు పెట్టారు. ఇది శాస్త్ర సమ్మతం కాదు, ఇది అపచారం అని కానీ సైంటిఫిక్ గా మీరు అనుకుంటే క్లోజ్ చేసేసేయండి. ఒకరోజు శాస్త్ర సమ్మతం అయితే 10 రోజులు ఏంది అని అనుకోవద్దండి. శాస్త్ర సమ్మతం అయితే మాత్రం 10 రోజులు కొనసాగించండి. శాస్త్ర సమ్మతం మరియు భక్తుల ప్రయోజనాలు 2 ఉన్నాయి కాబట్టి ఆలోచించండి. ఈ శాస్త్ర సమ్మతం అవునా కాదని ధర్మారెడ్డి గారి కాలంలో మొత్తం పీఠాధిపతులు మఠాధిపతులు అందరి అభిప్రాయాలు తీసుకొని చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు రివ్యూ చేయదలుచుకుంటే చెయ్యండి. శాస్త్ర సమ్మతం కాదో తేల్చండి. శాస్త్ర సమ్మతం కాదని నిరూపితే క్లోజ్ చేసేసేయండి. శాస్త్ర సమ్మతం అయితే మాత్రం భేషజాలకు పోకుండా గత ప్రభుత్వాన్ని నిందరేయకుండా మీరు కంటిన్యూ చేయండి. ఇది భక్తులకు సౌకర్యం వస్తుంది. మనం చెప్పాలి కూడా భక్తులకి 10 రోజులు ఉందనైనా అంటే
ప్రజలు కూడా నమ్ముతారు, 10 రోజులు వస్తారు, ఒత్తిళ్లు తగ్గితే వ్యవస్థ కూడా మంచి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.